రాజకీయాలలో కొందరు దోస్తు నమ్ముకుంటారు, కొందరు వాస్తు నమ్ముకుంటారు. పాపం కేసీఆర్ సార్ వాస్తు నమ్ముకొని ప్రతిపక్షంలో కూస్తున్నాడు. అదే రేవంత్ రెడ్డి సార్ దోస్తు నమ్ముకున్నాడు. చేతికి పవర్ లేక 10 ఏళ్ల సంది బిత్తరవై చూస్తున్న సీనియర్లను దోస్తాన్ చేసుకొని ఒప్పించి మెప్పించిండు. పార్టీని పవర్లకు తీసుకొచ్చి ఆయన ఒక్కనికే కాకుండా ఏండ్ల పడాంతరం పవర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కుర్చీలేసి కూర్చుండబెట్టిండు. ఇప్పుడు ఆయన కావాల్సింది పార్లమెంట్ ఎలక్షన్ల పతారే. ఇంతనే ఆసర కదా. అందుకే కేసీఆర్ కు సోపతి పార్టీ అయిన ఎంఐఎం ను మచ్చిగా చేసుకునే పనులు పడ్డట్టుండు రేవంత్ సారు. సీఎం సార్ ఇప్పుడు లండన్ లో తిరుగుతున్నాడు కదా. హలో లండన్ అనే ప్రోగ్రామ్ కు పోయిన రేవంత్ సారు పతంగి పార్టీ లీడర్ అయిన చంద్రాన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సార్ తోనే అలగ్ సలగ్ భేటీ అయిందట. అక్బర్ సార్ కూడా హలో లండన్ ప్రోగ్రామ్ కు అఫీషియల్ ఖబర్ అందింది. ఇక ఆ ప్రోగ్రామ్ లో కలిసిన రేవంత్ సారు అక్బర్ సారు 72వ అంతస్తులో ఎవ్వరికి అంతు పట్టకుండా ములాఖత్ అయ్యారు. ఛాన్స్ అయిపోయి కూసురంటే ఏవో చర్చలు జరిగిన గుసగుసలు అయితే తినిపిస్తున్నాయి. లండన్ అర్బన్ లేఅవుట్ డెవలప్మెంట్ గురించి తెలుసుకునేందుకు ఏరియల్ స్టడీ చేసి లండన్ షార్ట్ ఫిల్మ్ చూసిర్రు. 72వ అంతస్తు నుంచే థేమ్స్ నది అందాన్ని చూసిర్రు. సేమ్ థేమ్స్ నది లెక్కనే మనం మూసీ నదిని డెవలప్మెంట్ చేసి అంటే ఇంకా హైదరాబాద్ ఓల్డ్ సిటీని కూడా డెవలప్మెంట్ చేస్తే ఎట్లుంటదనే దాని మీద మంచినే స్టడీ చేసిరట. ఇక ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్ గా పతంగి పార్టీని దగ్గర తీసుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నట్టు అర్థమవుతుందని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్లు. కొంతల దారంతోనే 10 ఏళ్ల సంది కారణం ఎగురుతున్న పతంగిని చేతులకు తీసుకొని ఢిల్లీ మాంజతోనే గట్టిగా గట్టియాలనే పథకం నడుస్తున్నదట. ఇది ఇప్పటికిప్పుడు పుట్టిన ఆశ కాదట. కాంగ్రెస్ పవర్లకు వచ్చిన ఎంబటే పతంగి పార్టీని దగ్గర తీసుకోవాలనే ఆలోచన వచ్చిందట పెద్ద లీడర్లకు. దాంట్లో భాగంగానే చంద్రాన్ గుట్టే ఎమ్మెల్యే అక్బర్ సార్ ను ప్రొటెన్ స్పీకర్ కుర్చీలో కూర్చుండబెట్టి మస్తు గౌరవం ఇచ్చిందట. ఇప్పుడు లండన్ లో వీళ్ళ దోస్తాను చూస్తుంటే 2 పార్టీల నడుమ ఏదో కథ నడుస్తుందనే చర్చలు సురువైనాయి. మూసీ నదిని తేటగా చేయాలనే ముచ్చటను ముంగటేసుకొని వెనకాల ఏదో మతలం నడిపిస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతున్నది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఎంఐఎం నడుమ మళ్ళా దోస్తాను రేవంత్ రెడ్డి కలుపుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్లు. పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంఐఎం కలుపుకొని పోతే బాగుంటదని, ఎంఐఎం ఒక్కటి మన వెనకాల వస్తే కార్ కంప్లీట్ గా షెడ్డుకే అనే ధీమాతో ఉండట రేవంత్ రెడ్డి సారు. రాజకీయాలలో అలిగి ఉపాసం బంతి 6 నెలల వనవాసం తప్పదు. అదే హుషారుతో అందరిని కలుపుకొని దోస్తాన్ చేస్తే రేవంత్ రెడ్డి లెక్క ఆయనతో పాటు అందరికి కుర్చీలు దక్కి పానం కుదార్థమవుతుంది.